హాయ్ అండి. ఇవాళ ముక్కల పులుసు పెట్టడం చూపిస్తాను. బెల్లం పులుసు ముక్కలేసి బెల్లం వేసి భలే ఉంటుందండి. ఇక చూడండి, 3 ఉల్లిపాయలు, వెల్లుల్లి, ములంకాడ, ఆనపకాయ ముక్క, ములంకాడలు ఇవి, ఇంకా పచ్చిమిర్చి, కరివేపాకు, కొంచెం వరిపిండి, కొబ్బరి, నువ్వులు రుబ్బేసి వేస్తాను. చూసారు కదా ఇవన్నీ. ఇప్పుడు ఇవన్నీ తరిగేసి చూపిస్తాను. శుభ్రంగా కడిగేసానన్నీ. ఇగో చింతపండు, కరివేపాకు, వరిపిండి, చింతపండు, అది కొంచెం కొబ్బరిను, ఇది నువ్వులు, అది రుబ్బేసి వేస్తాను. కమ్మగా ఉంటుంది. ఇవన్నీ చూడండి. ఇక చూడండి, అన్నీ తరిగేసాను. అన్నీ తరిగి పెట్టాను. ఆనపకాయ, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, మిరపకాయలు, శనగపప్పు, మెంతులు, ఇదేమో కొబ్బరి, నువ్వులు. ఇక నువ్వులు కొంచెం వేస్తున్నాను. పోపుకేమో శనగపప్పు, మెంతులు, జీలకర్ర, ఇంగువ, ఆవాలు, ఇవి పోపు. చూపిస్తాను చూడండి. ముందు పోపు వేచేయాలి. పోపు వేచాక ఇవన్నీ ముక్కలన్నీ వేచుతూ పోవాలి. అన్నీ వేచాక పులుసు పోయాలి. ముక్కల పులుసు ఫస్ట్ నూనె వేసి సరిపడా నూనె వేస్తాను. ఆవాలు, జీలకర్ర, మెంతులు, కొంచెం శనగపప్పు. ఫస్ట్ పోపు వేచుతాను. ఇక ఈ పోపు అన్నమాట. ఇక పోపు వేసాక కరివేపాకు వేస్తాను. ముక్కల పులుసు భలే ఉంటుందండి. ముద్దపప్పుతో తింటే నెయ్యి వేసుకొని చాలా బాగుంటుంది. మనం ఏ ముక్కలైనా వేసుకోవచ్చు. గుమ్మడి, ఏమైనా గుమ్మడికాయ. ఇక కొంచెం ఇంగువ వేసి పోపు వేసేస్తాను. ఇప్పుడు కరివేపాకు, వేసి కొంచెం వేసేయాలి. అన్నీ వేస్తూ పోవాలి. ఇప్పుడేమో పచ్చిమిరపకాయలు, 4-5 వెల్లుల్లి కూడా వేసాను. ఇది కొంచెం వేగాక ఉల్లిపాయలు, ఇవన్నీ వేయించాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత ఆనపకాయ ముక్కలు, కొంచెం పచ్చితనం పోవడానికి అలాగ వేచాలి. ఇక ఆనపకాయ ముక్కలు, లాస్ట్లో ములంకాడ వేసి అవి కూడా వేచేయాలి. వేచాకే అప్పుడు పులుసు పోయాలి. నువ్వులు, కొబ్బరి రుబ్బుతాను. నువ్వులు, కొబ్బరి, అందులోనే వరిపిండి వేసి ఒకసారి రుబ్బేస్తాను. ఇది బాగా కొంచెం వేగాక ఒకసారి ఇగో కొబ్బరి, నువ్వులు అన్నమాట. ఇది రుబ్బి అందులోనే వరిపిండి, కొంచెం వరిపిండి పులుసుకి వేయాలి కదా, అది కూడా కలిపేస్తాను. కలిపేసి వేచేస్తాను. చింతపండు సరిపడా కొంచెం వేగుతున్నది. వేగింది, పచ్చిపోయిందాక కొంచెం వేచాలి. ఇప్పుడు కొంచెం సరిపడా పొయ్యాలి చింతపండు. ఇక చూడండి, ఇవన్నీ పోసాక చూపిస్తాను. ఇక చూడండి, అన్నీ పోసాను. ఇప్పుడు సరిపడా ఉప్పు, సరిపడా ఉప్పు వేయాలి. ఇగో నువ్వులు, కొబ్బరి, వరిపిండి ఇది కూడా వేసేయాలి. అన్నీ మరిగిపోతాయి. అవి వేచేసాం కదా, అందుకే ఇప్పుడు ఇది మరిగేటప్పుడే వేసేయాలి. చాలా బాగుంటుందండి.
కొబ్బరి, నువ్వులు, పిండి ఇవన్నీ అందులో వెళతాయి. కొంచెం కారం వేయాలి. ఇదేమో ధనియాలు, జీలకర్ర, మెంతులు, శనగపప్పు, మినపప్పు వేసి కొట్టిన పొడి అన్నమాట. పొడి కొట్టి ఉంచాను పులుసుల్లో గట్రా వేయడానికి. ఆ పొడి, కొంచెం కారం సరిపడా, బెల్లం వేస్తాం కదా, అందుకే ఎర్రకారం కూడా వేయాలి. కారం తీపి అప్పుడే భలే ఉంటుంది పులుసు, ముక్కల పులుసు. మరిగాక చూపిస్తాను. ఇగో చూడండి, పులుసు ఇప్పుడు బాగా మరుగుతుంది. అన్ని ముక్కలు వేసి మరిగించేయాలి. వీటిలోనే మరిగిపోతాయి. లేత ఆనపకాయ కదా, వేగిన మరుగుతుంది, ఉడుకుతుంది. ఇప్పుడు సరిపడా బెల్లం, సరిపడా బెల్లం వేసాను. ఇప్పుడు శుభ్రంగా ఇది మరగాలి. అన్నీ కలిపి బాగా మరుగుతుంది. భలే ఉంటుంది పులుసు. దీని పక్కన ఇంత కందిపప్పు వేచి ముద్దపప్పు చేసి నెయ్యి వేసుకుని ఈ పులుసు వేసుకుని తినండి, చాలా రుచిగా ఉంటుంది. ఇంకొంచెం కారం పడాలి, కారం వేస్తాను. ముందు వేసాను కారం, ఇంకొంచెం వేస్తాను. చూసుకుని తర్వాత మరుగుతుటప్పుడు మీకు ఏమి తక్కువ అనిపిస్తే చూసుకుని వేసుకోవాలి. తీపి కొంచెం ఎక్కువ అయితే కారం వేయాలి. మామూలుగా తీపి వేయాలి, ఎక్కువ వేయకూడదు. ఇప్పుడు ఇది శుభ్రంగా మరుగుతుంది. మరిగితే చూపిస్తాను. చూడండి ఎలా మరుగుతున్నది, భలే మరుగుతున్నది కదా పులుసు. చాలా బాగుంటుందండి, చాలా రుచిగా ఉంటుంది. వేడివేడి అన్నంలో ఇగో పప్పు ఉడుకుతున్నది నాకును. ఈ ముద్దపప్పు పులుసు శుభ్రంగా మరగాలి, ఎర్రగా వచ్చి. ఆ కొబ్బరి అవి తేటలో కనిపించాలి. కొబ్బరి, నువ్వులు రుబ్బుతాం కదా, మనకు మరుగుతున్నప్పుడు ఆ కొబ్బరి అవి కనిపిస్తూ ఉంటుంది. మంచి వాసన వస్తూ ఉంటుంది. ముక్కల పులుసు చాలా టేస్ట్గా ఉంటుంది, రుచిగా ఉంటుంది. చూడండి ఎలా మరుగుతున్నదో. వేడివేడి అన్నాల్లో ఇంత పప్పు వేసుకుని, ముద్దపప్పు, నెయ్యి వేసుకుని, ఈ పులుసు వేసుకుని తింటే భలే రుచిగా ఉంటుంది. మీరు చూడండి, చెయ్యండి. సబ్స్క్రైబ్ తప్పకుండా చెయ్యండి. లైక్ చేయండి, తప్పకుండా లైక్ చేయండి. చేసుకున్నాక చెప్పండి ఎలా ఉందో. చాలా చాలా టేస్ట్గా ఉంటుంది ముక్కల పులుసు. థ్యాంక్ యూ. లైక్ చేయండి.